హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు హెన్నా హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. నేను ఇంతకుముందు కూడా హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలి అంటే హెన్నాతో ఎలా వేసుకోవాలి అనేది వీడియో చేశాను. అయితే ఏంటంటే ఇందులో మనం న్యాచురల్గా తీసుకున్న గోరింటాకు కాకుండా ఇందులో ఇంకేమైనా మిక్స్ చేయొచ్చా అనేసి కూడా ఒకసారి సెర్చ్ చేస్తే కొంతమంది ఏంటంటే టీ డికాషన్ వేస్తే హెయిర్ కలర్ అనేది బాగుంటుంది, అంటే రెడ్నెస్ అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది అని చెప్తున్నారు. సో ట్రై చేద్దాం అని చెప్పి ఈరోజు ఆ విధంగా చేస్తున్నాను. అయితే ముందుగా గోరింటాకును క్లీన్ చేసేసుకోవాలి. ఇది మా చెట్టు గోరింటాకే కాబట్టి పెద్దగా డస్ట్ లేదండి. అయినప్పటికీ ఒకసారి నీటిలో కడిగేసుకొని మిక్సీలో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అదే బయట నుండి తెస్తే 2-3 సార్లు కడగండి, డస్ట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి అమ్ముతారో తెలియదు కాబట్టి. ఇక ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు టీ పౌడర్ వేసుకున్నాను. ఏ కంపెనీ టీ పౌడర్ అయినా పర్వాలేదండి. ఇది సగం అయ్యేంత వరకు మరిగించుకుంటే ఇదిగోండి ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత నీళ్లకు బదులుగా ఈ టీ డికాషన్ వేసి మిక్సీ పట్టాలి. ఎంత ఫైన్గా పేస్ట్ చేయగలిగితే అంత ఫైన్గా చేయాలండి. ఇక అలాగే ఇందులో బీట్రూట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అన్నారు. బట్ నా దగ్గర బీట్రూట్ లేకపోవటం వల్ల ఓన్లీ టీ డికాషన్ ఒకటే వాడుతున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే కలర్ అనేది ఇంకా బాగుంటుంది, మంచి రెడిష్ కలర్ వస్తుంది అంటున్నారు. చూద్దామని చెప్పి చేస్తున్నాను. ఇక హెన్నా హెయిర్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, అలాగే న్యాచురల్ హెయిర్ కలర్గా పనిచేస్తుంది, అలాగే ఏమంటారు హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతుంది అని చెప్పి, అలాగే డాండ్రఫ్ ఉండదు అనేసి ఇవన్నీ చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనందరికీ తెలిసిన విషయమేనండి, మనం బయట కొనుక్కునే కెమికల్స్ కన్నా ఇంట్లో ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసి వేసుకోవటం చాలా బెటర్. బయట హెన్నా పౌడర్ అని అమ్ముతున్నారు. నిజానికి అది హెన్నా పౌడరో కాదో కూడా తెలియదు. ఏదో కలర్ వచ్చినట్టుగా వస్తుంది కానీ అది ఎక్కువ మనం చేతికి పెట్టుకున్నా కూడా 1-2 డేస్కి మించి ఉండదు. సో న్యాచురల్గా దొరికితే మాత్రం ఈ విధంగా ట్రై చేయండి.